ఎలాగండి స్వామి ఎక్కడి గారిది? నుంచి మాట్లాడుతున్నారు? ఇది నేను తిరుపతి నుంచి అండి. ఓకే, ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. మీ పేరు, మీరు ఉండే ఏరియా, నార్మల్ టెక్స్ట్ మెసేజ్ చేయండి. అపాయింట్మెంట్ ఉండే ఒక రోజు ముందు మేమే మీకు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాం, అప్పుడు వచ్చి కలవాలి. అవునా, ఎంత అండి వేణుస్వామి గారికి అపాయింట్మెంట్ కి? ఒకరికి 10,000 అండి. డేట్ ఆఫ్ బర్త్ టైం ఉండాలి. అవునా, ఉమ్, 10,000 అండి? అవునండి. తగ్గించుకోరా అండి, తగ్గేదేమో. ఏం లేదండి. అవునా, ఓకే. ఆ, ఏమండి? హలో హలో, చెప్పండి. ఒకవేళ ఆయనకి మేము జాతకం చెప్పాలంటే మాకెంత ఇస్తాడు ఆయన? అట్లేం ఉండదండి. ఆయనకి మేము చెప్తాం జాతకం. మంచిది సార్, మంచి చెప్పుకోండి. అదే మాకు చెప్తాను. ఫోన్ చేయకండి అలాంటప్పుడు. నాకు వాట్సాప్ చేయమని చెప్పండి వాడిని. అవసరం లేదు, నేను ఎందుకు చేస్తా భయ్? ఫోన్ చేసినావు కాదు, వాడు చేయమని మర్యాదగా వాట్సాప్. మాట్లాడు. వాడికి నేను చెప్తా. వాడిని ఎవడు అడిగాడు? నువ్వు ఫోన్ చేసింది నాకు. నేను చెప్పేది నువ్వు ఫోన్ చేస్తే నేను సమాధానం. నువ్వు చేసినావు ఫోన్, నేను చేయలేదు. జాతకం మాకు అవసరం లేదు. వాడిని అడగకుండా నీకు ఎవరు అవసరం చేయమంటారు ఉంది కాబట్టి జాతకాలు? నువ్వు చేసినావురా భయ్. జనాలకి ఎవరు మాకు చెప్పమంటున్నారు అవసరం లేదు. జాతకాలు? వాడిని మాకు అర్థమైన అవసరం వాడిని లేదు. మాకు అవసరం శుభమాని లేదు. ఏదో పెళ్లి చేసుకుంటే వాళ్ళ బతుకులు అవును. ఆడుకుంటున్నాడు వాడు. ఇప్పుడు వాడికి పట్టలేదా? ఎవడాడుకున్నాడు? ఇప్పుడు నేను అడిగి ఏం వాస్తవము? డిసప్పాయింట్ అవుతారు ఒక నెగిటివ్ విషయం చెప్తే అంటే. జరిగిందా లేదా? జరిగిందా లేదా? మరి మొన్న జగన్ గెలుస్తాడు పటాపంచులు ఓడిపోయింది ఒకటే మాట్లాడుకుంటున్నారు. మరి అంతకుముందు సమాచారం ఆగేసి విడిపోతారని చెప్పింది. జరిగిందా లేదా? నేను నీ జాతకం కూడా చెప్తున్నా. అతి త్వరలో నీ ఉద్యోగం నువ్వు నా జాతకం చెప్పిన అతి త్వరలో నీ ఉద్యోగం ఊడిపోబోతోంది వాడి దగ్గర. ఓ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. ఇంకా దానికోసం నువ్వు వస్తావా? వాడికి నేను జాతకం చెప్పేవాడిని. వాడు లాంటి వాళ్ళు చాలా మంది నేను చెప్పా జాతకం. అసలు తెలుస్తలేదు. ఎలాగండి స్వామి గారి నుంచి మాట్లాడుతున్నారు? ఇది నేను తిరుపతి నుంచి అండి. ఓకే, ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. మీ పేరు, మీరు ఉండే ఏరియా, నార్మల్ టెక్స్ట్ మెసేజ్ చేయండి. అపాయింట్మెంట్ ఉండే ఒక రోజు ముందు మేమే మీకు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాం, అప్పుడు వచ్చి కలవాలి. అవునా, ఎంత అండి వేణుస్వామి గారికి అపాయింట్మెంట్ కి? ఒకరికి 10,000 అండి. డేట్ ఆఫ్ బర్త్ టైం ఉండాలి. అవునా, 10,000 అండి? అవునండి. తగ్గించుకోరా అండి, తగ్గేదేమో. ఏం లేదండి. అవునా, ఓకే. ఏమండి? హలో హలో, చెప్పండి. ఒకవేళ ఆయనకి మేము జాతకం చెప్పాలంటే మాకెంత ఇస్తాడు ఆయన? అట్లేం ఉండదండి. ఆయనకి మేము చెప్తాం జాతకం. మంచిది సార్, మంచి చెప్పుకోండి. అదే చెప్తాను. మాకు ఫోన్ చేయకండి అలాంటప్పుడు. నాకు వాట్సాప్ చేయమని చెప్పండి వాడిని. అవసరం లేదు, నేను ఎందుకు చేస్తా భయ్? ఫోన్ చేసినావు. కాదు, వాడు చేయమని వాట్సాప్. వాడికి నేను చెప్తా. వాడిని ఎవడు అడిగాడు? నువ్వు ఫోన్ చేసింది నాకు. నేను చెప్పేది జాతకం. మాకు అవసరం లేదు. వాడిని అడగకుండా ఎవరు చేయమంటారు జాతకాలు? జనాలకి ఎవరు చెప్పమంటున్నారు జాతకాలు? వాడిని అర్థమైన వాడిని. శుభమాని ఏదో పెళ్లి చేసుకుంటే వాళ్ళ బతుకులు ఆడుకుంటున్నాడు వాడు. పట్టలేదా? ఎవడాడుకున్నాడు? ఇప్పుడు నేను అడిగి ఏం వాస్తవము? డిసప్పాయింట్ అవుతారు ఒక నెగిటివ్ విషయం చెప్తే అంటే. జరిగిందా లేదా? జరిగిందా లేదా? మరి మొన్న జగన్ గెలుస్తాడు పటాపంచులు ఓడిపోయింది ఒకటే మాట్లాడుకుంటున్నారు. మరి అంతకుముందు సమాచారం ఆగేసి విడిపోతారని చెప్పింది. జరిగిందా లేదా? నేను నీ జాతకం కూడా చెప్తున్నా. అతి త్వరలో నీ ఉద్యోగం నువ్వు నా జాతకం చెప్పిన అతి త్వరలో నీ ఉద్యోగం ఊడిపోబోతోంది వాడి దగ్గర. ఓ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. ఇంకా దానికోసం నువ్వు వస్తావా? వాడికి నేను జాతకం చెప్పేవాడిని. వాడు లాంటి వాళ్ళు చాలా మంది నేను చెప్పా జాతకం. అసలు తెలుస్తలేదు.